ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష విలేజ్ హోల్స్ అండ్ కుకింగ్ అండ్ స్టిచ్చింగ్. సో ఈరోజు అయితే మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే మేము చూసారుగా, చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూడండి. ఆది బ్లౌజ్ కొలతలతో ఓన్లీ ఆది బ్లౌజ్ మాత్రం తోటి ఎట్లా కట్ చేయాలో నేను చెప్పాను. ఈ వీడియోలో వచ్చేసి మనం బ్లౌజ్ హ్యాండ్స్ ఆది బ్లౌజ్తో ఎలా కట్ చేయాలో తెలుసుకుందాం. చూడండి, వీడియోలోకి అయితే వెళ్ళేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం దీనికి బ్లౌజ్కి ఒకవైపు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసాం. ఇప్పుడు ఇదే బ్లౌజ్ హ్యాండ్స్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన వైపు కాకుండా ఈ వైపు అయితే మనం చూసుకోవాలి. ముందు ఈ పీస్ ఎట్లుంది, స్ట్రైట్గా లేకపోతే స్ట్రైట్గా అయితే ఫస్ట్ కట్ చేసుకోండి. ఇట్లా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే మనకు రెండు హ్యాండ్స్ కావాలి కాబట్టి ఇలా మనం దీన్ని 2 మడతలుగా అయితే వేస్తాం. చూడండి, ఇలా 2 మడతలు వేసిన తర్వాత ఒకసారి ఇలా మంచిగా అనుకున్నాక చూడండి, ఇదైతే మనకు అంత క్రాస్ అయితే ఉంది కదా, అట్లయితే మనం కట్టతో కట్ అయితే వేసుకున్నాం. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఒక లైన్ అయితే గీసుకోండి. ఇది మనకు ఖర్చుల కోసం. అండ్ ఇంకొక 1/2 ఇంచు అయితే ఇంకొక లైన్ గీసుకోండి. ఇది వచ్చేసి మనకు పంపకం వేస్తాం కదా బ్లౌజ్ హ్యాండ్స్కి. మీరు హ్యాండ్స్కి ఇదే నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్, మనం వేరే లైనింగ్ బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కొన్ని డిజైన్స్ అవి పెట్టుకున్నప్పుడు మనకు ఇది వెడల్పు అయితే ఇట్లా వదిలేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే మనం 1 ఇంచు టోటల్ 1 ఇంచు ఇలా ఒక ముందు స్ట్రైట్ లైన్ అయితే గీసుకున్నాం. ఇది ఏంటంటే కొంచెం 1/2 ఇంచు ఖర్చులకు అండ్ ఇంకొక 1/2 ఇంచు అయితే మనకు పంపకం కోసం. ఆది బ్లౌజ్ను ఇలా పరుచుకొని నేను ఎలా చూపిస్తున్నానో అలా పరుచుకొని బ్లౌజ్ హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత అయితే ఈడ నేను మార్కింగ్ వేస్తున్నాను. చూడండి, ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను. చూడండి, నేను హ్యాండ్ లూజ్ అయితే మార్కింగ్ వేసాను. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు మార్క్ చేశాను. అండ్ ఎక్స్ట్రా 1 ఇంచు ఖర్చులకు అయితే మార్కింగ్ వేసాను. తర్వాత వచ్చేసి మన ఈ చంక లూజ్ ఉంది, మన చంక కుట్లు ఉన్నాయి కదా, ఈ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ వేసాను. ఇవన్నీ ఎగ్జాక్ట్ మార్కింగ్స్ కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఖర్చుల కోసం మార్కింగ్ వేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇలా వచ్చింది కదా. దీని తర్వాత ఫస్ట్ వచ్చేసి చూడండి, ఫస్ట్ ఇక్కడ మనం హ్యాండ్ పొడుగు అండ్ ఈడ లూజు ఇవన్నీ మార్కింగ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఈడ ఒక 1/2 ఇంచు కుట్ల కోసం అయితే మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచు కుట్ల కోసం అయితే మార్కింగ్ వేసుకోవాలి. తోటి మనం ఇవన్నీ మార్కింగ్స్ స్ట్రైట్గా అయితే గీసుకుందాం. చూడండి, ఇలా స్ట్రైట్గా అయితే గీసుకోండి. ఇప్పుడు మన కుట్లు ఉన్నాయి కదా, వీడికెళ్ళి ఇటు మనం క్రాస్గా అయితే గీసుకుందాం. చూడండి, ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ ఖర్చుల దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ అయితే మనం స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోవాలి. ఇటు దాకా చూడండి, నేనైతే 2 ఇంచెస్ టేప్ ఉంటే టేప్ ఒక 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకోండి. ఇలా ఒకటి లైన్ పెట్టుకోండి నేను చూసినట్టు. ఇప్పుడు ఈడ నుంచి ఈడికి మనం ఒక కర్వ్ అయితే హ్యాండ్ కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా మెల్లగా చూడండి, నేను ఎలా గీసాను. ఈడికెళ్ళి స్ట్రైట్గానే ఉంటుంది. ఇప్పుడు ఈడ 2 ఇంచెస్ వరకు స్ట్రైట్ లైన్. ఇప్పుడు ఈడికెళ్ళి చిన్నగా ఇలా ఒక కర్వ్. మీకు ఇంకా ఈజీ పద్ధతిలో చెప్పాలంటే ఇక్కడ 2 ఇంచెస్ ఉంది కదండి, ఈడికి ఒక ఇలా క్రాస్ లైన్ గీసుకోండి. చూడండి, ఇలా క్రాస్ లైన్ గీసుకున్న తర్వాత మెల్లగా ఇలా ఈడికెళ్ళి ఈడ కొంచెం ఇట్లా లోపలికి ఇలా తీసుకున్నా కానీ మీకైతే హ్యాండ్ పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా డ్రా చేసామో అలా అయితే మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు లోతు ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ఈడ ఒక లైన్ పెట్టుకోండి. అండ్ ఈ నుంచి ఈ పార్ట్ దగ్గరనే మనం లోతు అయితే తీయాలి. ఇప్పుడు ఈ మధ్యలో మిడిల్ పార్ట్ అయితే ఏది ఉంటుందో మనం ఇట్లా ఒకసారి చూసుకోండి. మనం 2 ఇంచెస్ స్ట్రైట్ లైన్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈడి నుంచి ఈడికి ఇలా మలుపుకోండి. మలుపుకున్న తర్వాత మనకి సెంటర్ పార్ట్ వచ్చింది కదా, ఈడ ఒక 1/2 ఇంచు వరకు ఇలా ఒక మార్కింగ్ వేసుకొని ఇప్పుడు 1/2 ఇంచు పెట్టుకున్నాం కదా, ఈడికెళ్ళి మెల్లగా కొంచెం రౌండ్ తిప్పుకుంటూ ఈడ 1/2 ఇంచు అండ్ ఇదే కలపాలి. మళ్ళీ దీన్ని టచ్ చేయొద్దు, ఇటు దీన్ని టచ్ చేయొద్దు. చూడండి, ఇలా కొంచెంగా ఒకటి వేసి ఇక్కడ 1/2 ఇంచు వేసి మళ్ళీ ఇది ఇంట్లోనే కలిపేయాలి.
నేను కట్ చేసి ఆ పీస్ మీకు చూపిస్తాను. చూడండి ఇలా లోతు అయితే తీసుకున్నాను. ఇలా చూడండి స్టార్టింగ్ కొంచెం అండ్ ఇటు కొంచెం తీసుకొని మధ్యలో మాత్రం ఇలా 1/2 ఇంచ్ వరకు ఇలా అయితే కట్టేసుకుందాం. చూడండి సెంటర్ ఒక టక్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ పార్ట్ మళ్ళీ లోతు తీసినాక లేయర్ పడడానికి ఇక్కడ ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి. అండ్ కుట్లు కరెక్ట్ మనం వేసుకోవడానికి కుట్ల దగ్గర ఒక టక్స్ పెట్టుకోండి. చూడండి మీకు టక్స్ పెట్టుకుంటే మీకు ఏంటంటే మీరు స్టిచ్చింగ్లో మీకు ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కుట్ల దగ్గర అండ్ ఫ్రంట్ పార్ట్ అండ్ సెంటర్ మీరు హ్యాండ్స్ జాయింట్ వేసుకునేటప్పుడు ఇలా టక్స్ పెట్టుకోవడం ద్వారా మీకైతే ఈజీ అయితే అవుతుంది. చూడండి ఇలా పెట్టుకోండి. అయితే మనం బ్లౌజును హ్యాండ్స్ను ఆది బ్లౌజ్తో ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా నేను చేస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మా ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు స్టిచ్చింగ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.